ఇక్కడికి వచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నేను చదువుకున్న ఒక కౌలు రైతును. మాది బోరాడ విలేజ్ రాజాం నియోజకవర్గం నుండి వచ్చాను. నేను ఒక 100 ఎకరాలు పంటను తీసుకొని నేను కౌలు రైతులుగా పండిస్తున్నాను. సో అలాంటి చదువుకున్న వ్యక్తికి ఏ వసతి అందట్లేదు ఈ గవర్నమెంట్ నుంచి. అలాంటిది అక్షరం రాని రైతులు ఎంత కష్టపడుతున్నారో ఈ 4-5 సంవత్సరాల నుంచి నేను దగ్గరుండి చూస్తున్నాను. మనము పాతకాలంలో చూసుకుంటే యూరియా కానీ పొటాస్ కానీ ఏదైనా సరే 500 నుంచి 700 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఒక పొటాస్ కొందామంటే ఏ ఒక్క రైతుకైనా సరే 1700 రూపాయలు చెప్పి బయట ఇప్పుడు అమ్ముతున్నారు. ఒక్క చదువుకున్న రైతుగా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోరాటం చేస్తుంటే ఎవరు నువ్వు ఇక్కడ వచ్చి అడగడానికి, నీకు దిక్కుని దగ్గర చెప్పుకొని చెప్పేసి అంటున్నారు. రైతులకి కౌలు రైతులకి తేడా ఏంటంటే అసలు రైతులు పండిస్తారు కానీ కౌలు రైతులు యువతల పంట నష్టపోతే దీనికి బాధ్యత వహించాలి. అలాగే ఎవరి దగ్గర అయితే తీసుకుంటున్నారో ఆ పొలానికి కూడా సిత్తి కట్టించాలి. అలాంటి పరిస్థితి ఉండడం వల్లే ఈరోజు ఎంతోమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం చెల్లక ఎంతోమంది పండగ చేసుకోకుండా కూడా ఇంటి దగ్గర ఎంతో బాధపడుతూ ఉన్నారు. నాణ్యత లేని వస్తువులు, నాణ్యత లేని ప్రతి ఒక్క పురుగుల మందు కూడా ఉన్నాయి. ఇప్పుడు పురుగుల మందులు ఏం చేస్తున్నారంటే ఇన్నాళ్ళు 300 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఒక పురుగుల మందే కొంతమంది 1000 రూపాయలు చెప్పి అమ్ముతున్నారు. ఒక్కొక్క రైతును నేను దగ్గర ఉండి నాతో పాటు పండిస్తున్న ప్రతి ఒక్క రైతుకి ఎంత చెప్తున్నా సరే పాపం వాళ్ళ కన్నీటికి కూడా నేను తట్టుకోలేక చాలాసార్లు నేను కూడాను ఆత్మహత్య చేసుకుందామనేసి వచ్చిన థాట్ను కూడాను ఇదిగోండి మనకి ఇప్పుడు ఒక చక్కటి అవకాశం కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ గారి వల్ల మళ్ళీ ఏమైనా చేంజ్ అవుతుందేమో, రైతు అనేవాడికి మంచి జరుగుతుందేమో అని చెప్పేసి ఈ రోజు నేను స్టేజ్ మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ ముందు నేను మాట్లాడడం జరుగుతుంది. అలాగే మనం కానీ రైతులు ఒకవేళ కౌలు రైతులు కానీ పండించకపోతే కొన్ని రోజులకి ఈ భూములన్నీ నువ్వు ప్రైవేట్ వశీకరణ అయిపోతుంది. అప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఆ కార్పొరేట్ ఆఫీసుల కింద ఒక చెప్పు కింద పనిచేసే మనుషుల్లా ఉంటారు. కనుక రైతుల్ని గుర్తించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.